ఇదేది చూడకుండా ఉల్టా నేను మూసి ప్రక్షాళన చేస్తా, బెస్ట్ చేయాలని నేను కూడా సపోర్ట్ చేసిన. మా పార్టీ తరఫున కూడా మూసి ప్రక్షాళన చేయాలని కోరుకున్నాను. మంచి పని చేస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. కానీ చేతిలో చిల్లి గవ్వలేదు. కనీసం రోడ్లలో ఈరోజు 50% శానిటైజేషన్ సిబ్బంది లేదు. 50% తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో 50% సిబ్బంది కొరత ఉంది. తూతూ మంత్రంగా శానిటేషన్ జరుగుతుంది మెయిన్ రోడ్ల మీద. శానిటేషన్ సిబ్బంది తక్కువగా ఉందా లేదా చెప్పాలి ఈరోజు ముఖ్యమంత్రి, ఎందుకంటే ఆయన మున్సిపల్ మినిస్టర్. ఆయన్ని శానిటేషన్ సిబ్బంది తక్కువగా ఉంది, రెవెన్యూ అందుబాటులో లేదు, ఆదాయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, ఆర్ఆర్ ట్యాక్స్ మాత్రం వాళ్ళు వసూలు చేసుకుంటారు ఇష్టారాజ్యంగా. ఆల్రెడీ కేరళకి వెళ్ళిపోయింది. కేరళ ఎలక్షన్స్కు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వెళ్ళిపోయింది. తెలంగాణ నుంచి కేరళకి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఇన్స్టాల్మెంటే. ఇంకా మిగతా ఏప్రిల్లో జరగనటువంటి ఎన్నికల కోసం ఇప్పుడే ఇన్స్టాల్మెంట్స్ వెళ్ళిపోయినాయి ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి. ఇది పరిస్థితి. కాబట్టి ఈ యొక్క హైదరాబాద్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో జిహెచ్ఎంసీ, ఒరిజినల్ జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్ చేసి ఇది మీకు ఇది నాకు అని ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. కాబట్టే ఈరోజు రాజేంద్ర నగర్ కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మజ్లిస్ డామినేటెడ్ ఏరియా కానీ ఈ యొక్క ఇది పెద్దగా అవుతున్నప్పటికీ, పక్కన అవుతున్నటువంటి 2 కొత్త కార్పొరేషన్ చిన్నగా అవుతున్నప్పటికీ, అక్కడ 79 ఉంటాయి, ఇక్కడ 150 పైన ఉంటాయి. ఇక్కడ డివిజన్స్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, అక్కడ తక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా కనీసం చేసినప్పుడు ఈ 3 కార్పొరేషన్ సమానంగా చేయొచ్చు. అది కూడా చేయకుండా ఇది మజ్లిస్ పార్టీ కోసం, మజ్లిస్ పార్టీ కట్టబెట్టడం కోసం ఈ యొక్క కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఒప్పందం కుదుర్చుకున్నారు. కాబట్టి ఈరోజు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి, అంటే ఈరోజు జరుగుతున్నటువంటి పోలింగ్ ఎలక్షన్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ పార్టీ సహకారం అందిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కార్పొరేషన్ సంబంధించి ఏర్పాటు లేక ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి విధి విధానాలను వయలేట్ చేయడం నెంబర్ 1. నెంబర్ 2, సెన్సస్ సంబంధించినటువంటి డీజీ ఇచ్చినటువంటి విధి విధానాలను నామినేట్ చేసి దేశంలో ఎక్కడే లేకుండా ఇక్కడ ఒక్క దగ్గరనే వయలేట్ చేశారని చెప్పి మనం చేస్తున్నాం. వార్డులు, రెవెన్యూ పరిధులు, ఎందుకంటే ఎన్ని గ్రామాలు ఉన్నాయో గ్రామాలకు సంబంధించినటువంటి యూనిట్ కింద కార్యాచరణ వాళ్ళు రూపొందిస్తారు. సెన్సస్ ఇట్లా ఒక రోజులో చేయరు, ఒక సంవత్సరం ముందు నుంచి ప్లాన్ చేస్తారు. ట్రైనింగ్ క్లాసెస్ కానీ, ప్లానింగ్ కానీ అన్నీ. ఇప్పుడు 1,00,000 మంది పాల్గొన్న, 1,00,000 మందికి పైగా తెలంగాణలో పార్టిసిపేట్ చేయబోతున్నారు ఎన్యూమరేటర్స్. 1,00,000 మందికి పైగా అవన్నీ ప్లాన్ చేస్తారు. నువ్వు వార్డులు మార్చేస్తే రెవెన్యూ డివిజన్స్ వార్డులు అంటే అర్బన్ ఏరియాలు, గ్రామాలు వస్తే రెవెన్యూ గ్రామాలు వస్తాయి. రూరల్ ఏరియాలో రెవెన్యూ గ్రామాలు అంటారు, అర్బన్ ఏరియాలో వార్డులు అంటారు. ఇవన్నీ ఇష్టారాజ్యంగా మార్చుకుంటే ఎట్లా? మీరు వయలేట్ చేయడానికి నిర్ణయించుకున్న తర్వాత, బరి తెగిన తర్వాత ఎవరేం చేస్తారు?